బానిసత్వంలో ఉన్నారు, వాళ్ళు ఒక చెరలో ఉన్నారు. అయితే మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏమై ఉన్నామంట? మనం అపరాధముల చేత ఏమై ఉన్నాము? చచ్చిన వారమై ఉన్నాం. అంటే మనిషి బ్రతుకున్నాం గానే మనలో ఏం లేదు, జీవం లేదు. ఆత్మ సంబంధముగా మనము జీవించడం లేదు, భౌతిక సంబంధముగా ఉన్నాం. ఎందుకు? మనం ఈ అపరాధం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఏదైనా వనం నుంచి అది తరము వెంబడి తరము గతించిపోతూ ఉంది. కానీ ఆ పాపం అనేది ఏమవుతుంది? వస్తూనే ఉందన్నమాట. అయితే ఈ పాపములకు ప్రాయశ్చిత్తము యేసుక్రీస్తు ప్రభు వారు మనందరికీ తెలిసిన విషయమే. ఆయన చిందించిన రక్తము ద్వారా ఈ రోజు మనకి ఏమొచ్చిందో తెలుసా? రక్షణ భాగ్యం అనేది వచ్చింది. మన పాపములు, మన శాపములను ఆయన ఏం చేశాడు? సిలువలో భరించాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ విశ్వాసము ఆయన మాట మన హృదయంలోకి చేరితే గాని రాదు. చాలా మందిము బాప్తిసం తీసేసుకుంటూ ఉంటాం, రక్షణ తీసేసుకుంటాం, కానీ దేవునికి దూరంగానే ఉంటాం. ఏం చేస్తాము? దేవునికి దూరంగానే ఉంటాం. అయితే మనం పూర్తిగా మారి ఉన్నామా, పరిపూర్ణంగా ఉన్నామని అంటే లేదు. అందుకెందుకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేనే మీ అందరికి ఎగ్జాంపుల్. ఏంటనంటే, నేను 2011 డిసెంబర్ 25వ తారీఖున నేను బాప్తిసం తీసుకున్నాను. తీసుకుంటే 2017 అక్టోబర్ 17 వరకు నేను అసలు దేవునికి దగ్గరగానే లేను. సినిమాలు చూస్తున్నాను, నేనేదైతే లోకంలో చేయవలసిన పనులు ఏమున్నాయో అవన్నీ చేస్తున్నాను. కానీ నేను మాత్రం ఏం తీసుకున్నాను? బాప్తిసం తీసుకున్నాను. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన కొరకు ఇంత చేశాడు కదా అని అంటే అప్పటి నుంచి ఆ దగ్గర 7 సంవత్సరాలు ఏమై ఉన్నాను? దేవుని మాట తెలుసుంది, కానీ దాన్ని నేను ఇక్కడ వరకు తీసుకోలేదు. ఏం చేయలేదు? ఇక్కడ వరకు తీసుకోలేదు. ఈ రోజు కూడా చాలా మంది ఏదో పాస్టర్లు చెప్తున్నారు, ఎవరో చెప్తున్నారు అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం అని అంటే బాప్తిసం తీసుకుంటూ ఉన్నాం. మన హృదయం దేవునికి పూర్తిగా సమర్పించలేకపోతూ ఉన్నాం. నువ్వు ఏ రోజైతే రక్షణ భాగ్యము పొందుకుంటావో ఆ రోజు నుంచే నీ హృదయము, నీ దేహమును నువ్వేం చేయాలి? దేవుని ఆలయముగా చేసుకోవాలి. ఎందుకనంటే ఈరోజు మనం ఉన్న ఇక్కడ ఈ చర్చిని ఎలా ఉంచుకొని ఉన్నాము? చాలా నీట్గా ఉంచుకొని ఉన్నాం. అదే విధముగా మన ఇల్లు కూడా ఏం చేస్తాము? చాలా నీట్గా పరిశుద్ధంగా ఉంచుకుంటాం. ఎందుకనంటే ఎవరిని వస్తే బాగోదేమో, స్మెల్ వస్తుందేమోనని. అదే విధముగా దేవునికి సమర్పించిన ఈ దేవాలయము, ఈ దేహమును ఆయన ఆలయముగా చేసుకున్నప్పుడు ఇంకా దేనికి కూడా ఏముండకూడదు? చోటు ఉండకూడదు. ఎందుకనంటే ఇక్కడ ఎవరు నివసిస్తారు? దేవుడు నివసిస్తాడు. దేవుడు నివసించే దేవాలయములో దేవునికి సంబంధించిన విశ్వాసులు ఉండాలి, దేవుడికి సంబంధించిన వాక్యం ఉండాలి, దేవుడికి సంబంధించిన ఆ అమూల్యమైన